ఉత్సవాలప్పుడే వచ్చారు. ఇది మనం గుర్తు చేసుకుంటే 1858వ సంవత్సరంలో బాలగంగాధర్ తిలక్ గారు గణపతి ఉత్సవాలని నారాయణపేటలో ప్రవేశపెట్టినది గుర్తొస్తుంది. అదే గణపతి ఉత్సవాల సమయంలో మళ్ళీ మన నారాయణపేట పట్టణానికి జగన్నాథ స్వామి, కృష్ణస్వామి అరుదించారు. ఇక్కడ ఒక విశేష అద్భుతమైన ప్రసంగం చెప్పాలి. అద్భుతం నరసింహదాస్ అంటే మనం ఇస్కాన్లో జాయిన్ అవుతే మనకు ఒక నామకరణం చేస్తారు. నాకు కూడా నామకరణం చేశారు 2000లో రాధాదేవి అని. అద్భుతం అని నరసింహదాస్ గారికి పేరు పెట్టారంటే నారాయణపేట పట్టణానికి నిజంగా ఈరోజు ఈ అశేష జనవాహిని చూస్తే చాలా అద్భుతం అనిపిస్తుంది. అద్భుత నరసింహదాస్ ఎవరో మాకు తెలియదు. సంవత్సరం మా ఇంట్లో కృష్ణాష్టమి 3 రోజులు చేస్తాము, 56 వంటకాలు చేస్తాము. అప్పుడు కూడా 56 వంటకాలు చేస్తాం 2024లో. అద్భుత నరసింహదాస్ వచ్చారు మా ఇంటి దగ్గరికి. అతను ఎవరో మాకు తెలియదు. అప్పుడు ప్రసాదాలు తీసుకొచ్చారు. మా అమ్మాయి చూసింది, సాయి భక్తులు వచ్చారమ్మా. స్వామి గారి నామం చూసి, స్వామి కాదు ఇస్కాన్ మెంబర్, ఇంటర్నేషనల్ శ్రీకృష్ణ కాన్షియస్ గురువు శ్రీపాద ప్రభువాసుల వారు, శ్రీల ప్రభుపాదుల వారు 108 దేశాల్లో 1970లో శ్రీకృష్ణ ఇంటర్నేషనల్ కాన్షియస్ స్థాపించినటువంటి మహానుభావులు పశ్చిమ బెంగాల్లో పుట్టారు. మాయాపూర్. ఇప్పుడు ప్రపంచమంతా, ప్రపంచ దేశాలు, విదేశీ వనితలు సైతం ఇస్కాన్లో ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు మన నారాయణపేట పట్టణంలో చాలా చాలా అద్భుత నరసింహదాస్ ఆధ్వర్యంలో ఆ సాక్షాత్ కృష్ణ పరమాత్ముడు జగన్నాథుడు అరుదించాడు. మనమంతా చాలా అత్యుత్సాహంగా పాల్గొంటున్నాం. పుర ప్రముఖులు, పుర పాలకులు, పుర ప్రజలు, మనమంతా కూడా కృష్ణం వల్లే జగద్గురు మందం. ఈ అవకాశం ఇచ్చినటువంటి అద్భుత నరసింహదాస్ మరియు ఇక్కడ వచ్చినటువంటి ప్రభుజీలు అందరికీ కూడా నా ధన్యవాదములు.